ఒక్క సెంటు భూమి సేకరించకుండానే, ఒక్క ఇటుక పేర్చకుండానే, బస్తా సిమెంటు కొనకుండానే, తట్టెడు మట్టి ఎత్తకుండానే, నిర్మాణ సామగ్రి కొనకుండానే, 10 మంది కూలీలను పెట్టకుండానే, ఒక్క లబ్ధిదారుణ్ణి ఎంపిక చేయకుండానే, ఒక్క ఇంటి పట్టా ఇవ్వకుండానే, ఒక్క ఇల్లు మంజూరు చేయకుండానే 3,192 ఇళ్ళు కట్టేశామని డబ్బా కొట్టుకోవడం మీరెక్కడైనా చూశారా? చూడకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన పేపర్ యాడ్ చూడండి. అందులో ఏం రాశారో ఒక్కసారి చదవండి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి గుట్టు రట్టవుతుంది. ఒకసారి ఆ పేపర్ క్లిప్ చూపించండి. యాడ్. రైట్. సొంతింటి కల నిజం చేసుకుంటున్న 3,192 పేద కుటుంబాలకు శుభాకాంక్షలట. ఓకే, 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇల్లు లక్ష్యంగా. ఇది పాయింట్, అందరూ బాగా గమనించాలి. జూన్ 2024 నుండి ఇప్పటి వరకు 17 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన 3,192 ఇళ్లను పేదలకు అందించి వారిని ఇంటి యజమానులు చేసే కార్యక్రమం అట. ఎవరైనా పేపర్ యాడ్ ఇస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం నిర్మించినటువంటి 3 లక్షలు అని రాస్తారు. జూన్ 2024 17 నెలలు ఎందుకు రాశారంటే దొంగలు దొరికిపోతారేమో అని జాగ్రత్త పడటం కోసం ముందే రాశారు. జాగ్రత్త పడటంలో ముందుగా రాసుకున్నారు. ఏమని? జూన్ 2024 నుండి, అంటే చంద్రబాబు నాయుడు గారు జూన్లో ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇప్పటి వరకు 17 నెలల్లోనే 3 లక్షల ఇళ్ళు కట్టేశారట. చూశారుగా, సెంటు భూమి కూడా సేకరించకుండా, పైసా ఖర్చు చేయకుండా అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో 3,192 ఇళ్ళు కట్టేశారట. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇళ్లను తన ఖాతాలో వేసుకుని చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకుంటున్నారు. పేదల ఇంటి కోసం పైసా ఖర్చు పెట్టకుండా ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి బండారాన్ని బయట పెట్టే కొన్ని దృశ్యాలను ఇప్పుడు మనం ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఒకసారి చూపించండి ఆ దృశ్యాలను. ఎలా దొరికిపోయారో చూడండి. చంద్రబాబు నాయుడు గారు చెయ్యొప్పుతున్నారు, నవ్వుతున్నారు. 3,192 ఇళ్ళు కట్టినట్టుగా ఎంత బిల్డప్లు ఇస్తూ అట్లా నవ్వుతూ మన సీఎం గారు ఉంటే, సీఎం గారి పక్కన అటు లబ్ధిదారులు కూడా కూర్చున్నారు, పాపం పార్టీ నాయకులు కూడా కూర్చున్నారు. ఒక్కరి ముఖంలో కూడా ఇది మనం కట్టిన ఇల్లు కాదే, మనం ఎత్తిన ఇటుకు కాదే, మనం తెచ్చిన బస్తా ఇసుకు కూడా మనం తీసుకురాలేదు, బస్తా సిమెంటు మనం తీసుకురాలేదు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టింది కదా అనేటటువంటిది ఆ ముఖాల్లో కనిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం చిరునవ్వు నవ్వుతున్నారు. ఎందుకంటే మనం ఇచ్చిన యాడ్ చూసి రాష్ట్ర ప్రజలందరూ నమ్మేశారు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ పక్కన కూర్చున్నటువంటి ఇద్దరు ఎవరు? వాళ్ళిద్దరి పేర్లేంటి? వాళ్ళిద్దరికీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారా లేదా, ఇంటి స్థలం ఇచ్చారా లేదా, అలాగే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చారా లేదా అనేవి డీటెయిల్డ్గా ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. ఒకరు హేమలత గారు, ఇంకొకరు బేగం గారు. ఒకసారి చూపించండి. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కసారి చూడండి. వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్, వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ రోజు ఎంతెంత వాళ్ళ అకౌంట్లో ఇల్లు నిర్మాణం కోసం అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టిందనేది వాళ్ళ ఖాతాలో వేసినటువంటి అమౌంట్. ఒకసారి అది పూర్తిగా వచ్చిన తర్వాత ఫ్రీజ్ చేయండి. 1,52,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశారు. ఇటు పక్క ఉన్నటువంటి హేమలత గారు, ఇటువైపు ఉన్నటువంటి మరొకరు, వారి డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. వారికి కూడా ఇంటి నిర్మాణానికి స్థలం ఇవ్వడంతో పాటు డబ్బులు కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పుడెప్పుడు ఏ తారీఖున ఎంత వాళ్ళ అకౌంట్లో జమ చేసింది చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఎస్, ఒక్కసారి ఫ్రీజ్ చేయండి. అలా హేమలత లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారికి, రైట్ సైడ్ కూర్చున్న ఆవిడ హేమలత. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ నేమో అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు వచ్చేసిందనే డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో వాళ్ళకి ఇచ్చినటువంటి పేమెంట్ ఏ రోజున ఏ తారీఖున ఎంత పేమెంట్ వాళ్ళకి చేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి గారు 1,57,479 రూపాయలు కట్టారు. మనది కాని ఇంట్లోకి కాలు పెట్టాలంటే మనం ఆలోచిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో 31,19,000 ఇళ్ల పట్టాలిచ్చి 21,75,000 ఇళ్లను మంజూరు చేయించి 7,43,000 ఇళ్లను ఒకేసారి ఒకే రోజు గృహప్రవేశం చేయించి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టిస్తే దాన్ని తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీ చేసి చంద్రబాబు చరిత్ర సృష్టించారు. ఆయన గారి హిస్టరీని చూసి జనం నవ్వుకుంటున్నారు, విరగబడి నవ్వుకుంటున్నారు, గంటల తరబడి నవ్వుకుంటున్నారు, ఊరంతా నవ్వుకుంటున్నారు. ఎందుకో తెలుసా? క్రెడిట్ చోరీ చేసి దొరికిపోయినందుకు మాత్రమే కాదు సార్, ఆల్రెడీ 2 ఏళ్ల క్రితం
గృహప్రవేశం చేసిన ఇళ్లకు ఇప్పుడు బొమ్మ తాళాలు, అట్టబొమ్మ తాళాలిచ్చి మేం కట్టిన ఇల్లు అని చెప్పండి అంటూ కామెడీ షోలు చేస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ నేతలు నటించిన జబర్దస్త్ కామెడీ షో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటిది. ప్లీజ్. వేమిరెడ్డి ప్రశాంతి గారు పాపం అట్ట కీస్ ఇచ్చారు వాళ్ళకి. ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు, అటుపక్క మోడీ గారు, మధ్యలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఒకసారి అది తీసుకున్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము, వారి మాటల్లో విందాం. అట్టబొమ్మ కీస్ తీసుకున్న వాళ్ళు. ఎస్, ఆ బయట ప్లే చేయండి. అన్న ఎన్నేళ్ళు అయింది ఇంట్లోకి వచ్చి? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు కట్టి 3 ఏళ్ళు అవుతుందా? 3 ఏళ్ళుగా ఉంటున్నారు ఇంట్లో? 3 ఏళ్ళుగా ఉంటుంది. ఏంటన్నా ఇప్పుడు ఈ తాళంతో ఓపెన్ చేశారా మళ్ళీ? ఈ తాళం తెట్ట ఓపెన్ అవ్వద్దండి. ఓపెన్ అవుతుంది. ఇంకెందుకన్నా ఈ తాళం? దేనికి వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, ఆ బోర్డు చూసుకున్నారు, తాళం మా చేతికి ఇచ్చినారు, అంతే. ఏం చేసుకుంటారన్నా మీరు? ఏం పని చేసుకుంటారు? కూలి పనే చేసుకుంటాం. ఏ సంవత్సరంలో కట్టింది ఇల్లు? 2020లో స్టార్ట్ చేసి 2023 కంప్లీట్ అయిపోయింది. జగనన్న హయాంలో మీకు రావాల్సిన లబ్ధి అన్ని సక్రమంగా అందాయా? అన్నీ అందాయి. ఆయన ప్రభుత్వంలో ప్రతిదీ అందింది. కమ్మి సిమెంటు మొత్తం కాక కొంచెం అమౌంట్ కూడా మాకు రావడం జరిగింది. ఆ డబ్బులతోనే మేము ఇల్లు కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ తాళంతో ఏం చేయాలనుకుంటున్నారన్న? ఈ తాళం వచ్చిన వాళ్ళకి అందరూ చూపించడమే. ఏం చెప్పారన్న? ఈ తాళం చేతికి ఇస్తే ఏం చెప్పారు? ఈ తాళం ఇస్తా, ఈ ఇల్లు మేము కట్టిస్తున్నట్టు, మీ ఇల్లు మేము గృహప్రవేశం చేసి మీకు తాళాలు చేతికి ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చినారు. అప్పుడు మీకు నవ్వు రాలేదన్నా? నవ్వే వచ్చింది. ఈ తాళాలు చూసి నవ్వు వచ్చింది. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయింది ఇంటికి, ఇప్పుడేంది తాళాలు ఇచ్చేది? ఆల్రెడీ మా గృహప్రవేశం కూడా అయిపోయింది. మాది 2022లోనే అయిపోయింది. ఇప్పుడేంది గృహప్రవేశం అని మాకు నవ్వు వచ్చింది. కానీ మేము ఏం మాట్లాడలేం కాబట్టి మాట్లాడలేదు. తాళం కప్ప కూడా అట్టను ఒకటి ఇచ్చేస్తుంటే బాగుండేది. రోజు దాన్ని వేసుకొని తీసుకొని వాళ్ళు సంతోషపడుతూ ఉండేవాళ్ళు పాపం. మొన్నటికి మొన్న అదానీ డేటా సెంటర్ పేరు మార్చి రాష్ట్ర ప్రజలను ఏమార్చి లోకేష్ వీరుడు, శూరుడు, ధీరుడు అంటూ ఎలివేషన్లు కూర్చి ఆఖరికి చోరుడు అని తేలిపోయింది. అది జగన్ తెచ్చిన అదానీ డేటా సెంటర్ అని దానికి గూగుల్ అనే బోర్డు తగిలించి లోకేష్ క్రెడిట్ చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సంగతి మనకింకా గుర్తుంది. అమ్మ ఒడి లాంటి అద్భుతమైన పథకానికి తానే సృష్టికర్త అని స్కూలు పిల్లల సాక్షిగా అబద్ధాలు చెప్పించి అడ్డంగా దొరికిపోయిన లోకేష్ గారు మరోసారి క్రెడిట్ చోరీ చేస్తూ పట్టుబడ్డారు. అవమానాల పాలయ్యారు. నిన్నటి నుంచి ఓ కంపెనీని తెచ్చేస్తా రేపటి వరకు సస్పెన్స్ అంటూ ఊరించి ఆఖరికి జగన్ హయాంలో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీతో జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ అన్నట్టుగా మరోసారి ఒప్పందం చేసుకున్నారు. దాన్నే మన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివొచ్చిన మంత్రి గారు తాను తెచ్చిన కంపెనీగా ప్రమోట్ చేసుకుని దొరికిపోయారు.